నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో ఈ మధ్య కాలంలో చాలా మంది కంటిన్యూస్గా అడిగే క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే డెంటల్ కేర్కి సంబంధించి ఎవరైతే ఎక్కువగా కేర్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో కామన్గా చూసే ప్రాబ్లం ఏదైతే ఉందో నోటి దుర్వాసన. కొంతమందితో మాట్లాడాలి అన్నా, పక్కన కూర్చోవాలి అన్నా, మీటింగ్స్కి అటెండ్ అవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంటారు. కొంతమంది మాట్లాడడమే మానేస్తూ ఉంటుంటారు. మేము బాగానే బ్రష్ చేస్తున్నామండి, మేము నైట్ పడుకునేటప్పుడు కూడా క్లీన్ చేసుకుంటున్నామండి అని చెప్తూ ఉంటుంటారు. బట్ రిపీటెడ్గా ఈ స్మెల్ ఎందుకు వస్తుంది, దీనికి రీజన్స్ ఏంటి, అండ్ దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మనతో పాటు డాక్టర్ ఉన్నారు, పవన్ చంద్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా నోటి దుర్వాసనకు సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నారు కానీ బట్ చాలా మంది హాస్పిటల్కి వచ్చి దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం, అడగడం చాలా తక్కువ. ఫస్ట్ ఇబ్బంది ఫీల్ అవుతుంటారు, షైగా ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఇది మాట్లాడాలా వద్దా, మనం ఓపెన్గా చెప్తే ఎలా ట్రీట్ చేస్తారో మనల్ని. కొంతమంది ఆ స్మెల్ అలాగే వస్తుందని ఇంట్లో సర్వసాధారణంగా ఏదైతే ట్రీట్మెంట్స్ ఉంటుంటాయో, లవంగం లేదు అంటే ఇంకొన్ని ఏవో ఉంటాయి, అవి వేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటుంటారు. బట్ నోటి దుర్వాసన ఎందుకు వస్తూ ఉంటుంది? సో నోటి దుర్వాసన అనేది మాకు పేషెంట్స్ మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ అండి, యాజ్ యూ సెడ్. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బ్రషింగ్ ప్యాటర్న్ ఒకటి. సో బ్రషింగ్ ప్యాటర్న్ వచ్చేపాటికి అందరికీ రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలని తెలుసు, కానీ ఎంతమంది రోజుకి 2 సార్లు బ్రష్ చేస్తారనేది ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, ఒకరోజు ఇవాళ మార్నింగ్ బ్రష్ చేస్తాం. బ్రష్ చేసిన తర్వాత ఏమవుతుంది, అగైన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్ చేస్తాం. సో ఆల్మోస్ట్ 4 మీల్స్ అండ్ మధ్యలో ఏదో ఒకటి తింటూనే ఉంటాం. సో తింటూనే ఉన్నా సరే ఏమవుతుంది, బ్రష్ అనేది చెయ్యము. చాలా మంది పుక్లించరు కూడా. సో పుక్లించకుండా అలాగే ఉంచేస్తారు, జస్ట్ మైట్ బి చిన్న వాటర్ తీసుకొని వదిలేస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే ఈ రోజంతా తీసుకున్న ఫుడ్ వెళ్ళి గమ్స్లో స్టక్అప్ అయిపోతుంది, పళ్ళ మధ్యలో గమ్స్లో స్టక్అప్ అయిపోతుంది. స్టక్అప్ అయిపోయినప్పుడు దెన్ నైట్ బ్రష్ చేయకపోవటం వల్ల ఏమవుతుంది, దట్ గెట్ స్టక్ అండ్ ఆ బ్యాక్టీరియా కావాల్సిన ఫుడ్ దొరికింది. సో యు ఆర్ ప్రొవైడింగ్ ఫుడ్ ఫర్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. సో అవి మన నోట్లో ఉండి ఏమవుతుంది, వాటి ఫుడ్ తీసుకొని గ్యాసెస్ లిబరేట్ చేస్తాయి. సో దట్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ దుర్వాసన మనకి. సో దట్ ఈస్ ద బేసిక్ ఫండా. అక్కడ నుంచి మోస్ట్ కామన్గా ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ చేసామనుకోండి, ఇయర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, అది కాస్త చిగురు ఇన్ఫెక్షన్గా మారుతుంది. చిగురు ఇన్ఫెక్షన్గా మారుతుంది. సో చిగురు ఇన్ఫెక్షన్గా మారినప్పుడు అది ఇంకా అలా ప్రొలాంగ్ అయ్యి ద సైకిల్ కంటిన్యూస్. సో పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఓపెన్ అప్ అవ్వటం కానీ. సో చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రావడం అంటే చిగుళ్ళు ఫ్రెజైల్ అయిపోయి పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఓపెన్ అవుతాయి. సో పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఫుడ్ స్టక్ అవుతుంది. సో నేను ఏం తీసుకున్నా సరే స్టక్ అవుతూ ఉంటుంది. సో ఏమంటారు సార్, నేను ఏం తీసుకున్నా సరే, నేను చిన్న జాంకాయ తిన్నా సరే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతుంది సార్. రైట్, అదొకటి. పోనీ అది సరిగా క్లీన్ చేసుకుంటామా అంటే, సో మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు టూత్ పిక్స్ మనకి ఏ రెస్టారెంట్లో అన్నా దొరుకుతాయి, ఇట్స్ లైక్ రెడీలీ అవైలబుల్ ఎనీవేర్. సో టూత్ పిక్ పెట్టి పొడవటం కానీ అదొకటి జరుగుతూ ఉంటుంది. ఆర్ ఇంట్లో ఉండే వాళ్ళకైతే టూత్ పిక్ యాక్సెస్ లేనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అనుకోండి, విమెన్ అనుకోండి, పిన్స్ ఉంటాయి రెడీలీ అవైలబుల్. సో పిన్తో గుచ్చి బయటికి తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ టైంకి మేబీ ఒక 100% ఫుడ్ పార్టికల్ స్టక్ అయితే వాళ్ళు బయటికి తీసే 20% మాత్రమే. మిగతా 80% ఏమవుతుందంటే వాళ్ళు లోపలికి పుష్ చేసినప్పుడు ఇట్ గోస్ డీపర్, ఇంకా అది లోపలికి వెళ్తుంది. ఎస్, వాళ్ళు ఆ 20% తీసి అమ్మయ్య రిలీవ్ అయిపోయాను అనుకుంటారు, కానీ లోపలికి వెళ్ళే 80% గురించి దే ఆర్ నాట్ కన్సర్న్, విచ్ ఈస్ మోర్ ప్రాబ్లమాటిక్. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది, గమ్ డిసీజ్ వస్తుంది, గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మనకి గమ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లోపల మనకు పన్నుకి ఎప్పుడైనా సరే బోన్ సపోర్ట్ ఉంటుంది. ఇది పన్ను అయితే దిస్ ఇస్ ద బోన్. సో నాకు దీని చుట్టూ గమ్ కవరింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే గమ్ ఇన్ఫెక్షన్ వస్తుందో దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్. దెన్ నాకు అప్పటికి మనం మా దగ్గర, యాజ్ యూ సెడ్, మా దగ్గరికి ఇమీడియట్ గా రారు. ఎగ్జాక్ట్లీ, భయం. సో అంటినెస్ అది ప్రొలాంగ్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఇష్యూ వస్తే తప్ప మా దగ్గరికి రారు. సో వాళ్ళకి ఎప్పుడు ఇష్యూ వస్తుంది, పన్ను కదిలిపోయే ఇష్యూ వస్తుంది. అప్పుడు సార్ సడన్ గా సామెతుంటే చూసారా, అటుపన్ను తిన్నా పన్ను కదిలిపోయిందని, విరిగిపోయిందని చెప్పి. సో ఆ సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కదిలిపోయి వస్తూ ఉంటారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ బోన్ లాస్. సో దిస్ ఇస్ ఆల్ అ సైక్లిక్ ప్రాసెస్ అండి. అలా పన్ను ఎందుకు సార్ పన్ను ఊడిపోయింది, ఈజీ, జస్ట్ లైక్ దట్ పన్ను ఊడిపోయిందండి, బ్రష్ చేస్తే పన్ను ఊడిపోయింది అంటారు. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్
థింగ్ అనమాట. సో మీరు అన్నట్టుగా 2 times బ్రష్ చేయడము, ఆ పిన్స్ ఏదైతే పెడుతూ ఉంటుంటామో అది ఎక్కువగా పుష్ చేయడం వీటి వల్ల, అండ్ వీటితో పాటు ఇంకా కామన్గా ఉండే రీజన్స్ ఏంటి సార్? కొంతమంది మీరు చెప్పినట్టు 2 times బ్రష్ చేస్తున్నామండి, మౌత్ పుక్కులిస్తూనే ఉన్నాము, క్లీన్ చేస్తూనే ఉన్నాం, బట్ ఇంకెక్కడో ఒక 2 hours బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటూ ఉంటారు. సో రీజన్స్ ఏంటి ఇంకా? సో ఒకటి వచ్చేసి ఇంపార్టెంట్ రీజన్, ఇప్పుడు మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి మనకి లెస్ ఇంటేక్ ఆఫ్ వాటర్. తక్కువగా తీసుకో. ఎస్, వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నోరు డ్రై అయిపోతుంది. సో నోరు డ్రై అయిపోయినప్పుడు మన నోట్లో ఎప్పుడైనా సరే మనకు సలేవా కానీ లాలాజలం కానీ ఉండి ఇట్ కీప్స్ ద మౌత్ యాక్టివ్. సో మాయిస్ట్గా ఉంచుతుంది. సో తడిగా ఉంటే మనకి ఇన్ఫెక్షన్ ప్రోన్ ఉండదన్నమాట. సో మన అదే సలైవాలో వీ హ్యావ్ వెరీ హెల్ప్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. సో డ్రై అయిపోయింది అనుకోండి నోరు, మనకు డ్రై అయిపోయినప్పుడు మనకు అవసరమైన మైక్రో ఆర్గానిజమ్స్ పోతాయి, అనవసరమైన అన్ని యాక్టివ్ అవుతాయి. సో అప్పుడు వచ్చేసి మనకి దుర్వాసన రావడానికి స్కోప్ ఉంది. సో లెస్ ఇన్ టేక్ ఆఫ్ వాటర్, అట్లీస్ట్ రోజుకి మినిమం 3 to 4 liters అన్న బేర్ మినిమం అండి తీసుకోవాలి. ఫర్ నాట్ ఓన్లీ డెంటల్ ఇష్యూస్ కాదు, ఎవరికన్నా సరే మినిమం 3 to 4 liters తీసుకోమంటాం. నోటికే కాకుండా మన బాడీ మొత్తానికి కూడా వాటర్ అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డోంట్ టేక్ వాటర్ ఫర్ 2 days మజిల్ ష్రింక్ అయిపోతాయి. మజిల్ ష్రింక్ అయిపోయినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ బాడీ. సో బాడీ మొత్తం ఎఫెక్ట్ అవ్వకుండా, అండ్ నోటి దుర్వాసన కానీ డ్రై మౌత్ అంటాం. సో డ్రై మౌత్ అనేది రాకుండా కాపాడుకోవడానికి ప్లెంటీ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ నీడెడ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇప్పుడు మాకు మోస్ట్ కామన్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి ఏంటంటే వాళ్ళ షిఫ్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ వాళ్ళకి మార్నింగ్ 9 to evening 5 ఉందనుకోండి, నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ 3 to night 12 ఉంటుంది. ఓకే, సో 12కి పడుకొని వాళ్ళు మధ్యాహ్నం 10 11 లేస్తారు. సో బ్రషింగ్ ప్యాటర్న్ అనేది మారిపోయింది. సో బ్రషింగ్ ప్యాటర్న్ మారిపోయేపాటికి మన బాడీ ఈజ్ యూజ్ టు డయూనల్ క్లాక్స్. సో రోజు ఒక టైంకి బ్రష్ చేయటం కానీ, రోజు ఒక టైంకి తినటం కానీ, అది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ కరెక్ట్ టైంలో తినలేదనుకోండి, బాడీలో మనకి స్టమక్లో గ్యాసెస్ ఫామ్ అవుతాయి, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటాం. సో గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి పళ్ళు బాగానే ఉంటాయి, డ్రై మౌత్ ఉండదు, కానీ గ్యాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దుర్వాసన వస్తూ ఉంటుంది. సో అది నోటి నుంచి కాదు, అది పొట్లోపల్లో నుంచి GERD అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. సో వీళ్ళకి ఏంటి అంతా బాగానే ఉంటాయి, కానీ దుర్వాసన వస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అగైన్ గొంతు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, టాన్సిలైటిస్ ఉంది, ఆర్ సైనసైటిస్ ఉంది, అలాంటప్పుడు మాట్లాడినప్పుడు దట్ ఈస్ వెరీ కామన్. ఫ్యూ డేస్ అనేది దుర్వాసన ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ మైనర్ పాయింట్స్ విచ్ మెనీ పేషెంట్స్ నెగ్లెక్ట్. బట్ మీరు అన్నట్టుగానే నోటి దుర్వాసన అనేది మేబీ టాన్సిల్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని డేస్ అని చెప్తున్నారు. బట్ కొంతమందికి ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఆ ఇబ్బంది పడుతూ చెప్తే ఏమనుకుంటారో, ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏమవుతుందో అని ఆగిపోయి దాన్ని అలాగే ఇయర్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ టీత్ పోవడమైనా ఇంకేదైనా బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు. ఎందుకంటే టీత్కి అండ్ బాడీకి చాలా ఇంటర్లింక్డ్ సార్. సో అందుకోసమనే అడుగుతున్నాను. సో అలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఫస్ట్ థింగ్ వచ్చేసేపాటికి ఇందాక నేను చెప్పినట్టు చిగులు ఇన్ఫెక్షన్ ఉంటే తప్పకుండా పళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కదిలిపోతాయి. కదిలిపోయినప్పుడు పళ్ళు ఊడిపోవడం కానివ్వండి జరుగుతాయి. దానికంటే ఇంపార్టెంట్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే చిగుళ్ళలో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి మనం మింగటం కానివ్వండి, లేదా డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవ్వడం కానివ్వండి జరుగుతాయి. సో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే దేర్ ఆర్ రిపోర్ట్స్ విచ్ సే దిస్ ఎఫెక్ట్స్ ద కార్డియాక్ మజిల్స్. సో మన హార్ట్ని ఎఫెక్ట్ చేస్తాయి అనేది ఒకటి ఉంది. సో బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటాం దాన్ని. సో విచ్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ అనమాట. సో ఎనీ జింజైవల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ పెరిడాంటల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో పెరిడాంటల్ ఇన్ఫెక్షన్ ఇందాక అన్నట్టు గమ్లో నుంచి ఎప్పుడైతే బోన్లోకి వెళ్తుందో ఇన్ఫెక్షన్ అనేది, అప్పుడు పెరిడాంటైటిస్ అంటాం మనం. ఓకే, సో దానిలో నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి మీకు బోన్లోకి ఎంటర్ అయిందంటే డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిపోయినట్టు. సో బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిందంటే ఏదో ఒక సైకిల్లో ఎక్కడో అక్కడ హార్ట్నో లంగ్స్నో ఎక్కడో చోట ఇన్వాల్వ్ చేస్తుంది. సో మన బాడీకి దేర్ ఆర్ సర్టన్ ఒక సైకిల్ అనేది ఉంటుంది. సో ఆ సైకిల్లో పొరపాటున మనకి అన్నెసరీ ఆర్గాన్కి వెళ్ళినప్పుడు ఆ మజిల్ ఎఫెక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ పొరలు ఫామ్ అవటం కానీ, మనకి బ్లాక్స్ ఫామ్ అవటం కానీ, ఇవన్నీ దేర్ ఆర్ పాసిబిలిటీస్. బట్ అగైన్ ఒక 100లో 5 10 మందికో జరగొచ్చండి. నాట్ ఈవెన్ దట్ లెస్, బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్.
అది చాలా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆ 5-6 అయినా సరే నెగ్లిజెన్స్, ఎగ్జాక్ట్లీ ఒకటి నెగ్లిజెన్స్ వస్తుంది. గిల్ట్ గా ఫీల్ అవ్వడం, షేమ్ గా ఫీల్ అవ్వడం, Very స్మెల్ true. వస్తుంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారో అని ఆగిపోవడమే Exactly. చాలా వరకు కారణం అవుతుంది. అవును. బట్ దీంతో పాటు కొంతమందికి బ్రష్ చేస్తుంటే మాకు బ్లడ్ వస్తుంది అంటూ ఉంటారు. ఇది కామన్ గా చూస్తాం సార్. సో హెవీగా బ్రష్ చేయడము అండ్ దాంతో పాటు రకరకాల పేస్ట్ కూడా మనం యూజ్ చేస్తుంటుంటాం. ఈ రీజన్ ఏంటి అంటారు సార్? సో ఇంకొకటి మోస్ట్ కామన్ గా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది ఒకటి చూడాలి. సో మనకి అడ్వర్టైజ్మెంట్లో వచ్చే పేస్ట్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్లో వచ్చే బ్రష్లు కానివ్వండి, టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ ఓకే. టు సమ్ ఎక్స్టెంట్ అంటే ఇప్పుడు నాకు నార్మల్ టీత్ ఉన్నాయి, నేను నార్మల్ బ్రషింగ్కి వాడచ్చు, బట్ యూజ్ దిస్ ఫర్ ఓరల్ మారోడర్. సో మీకు దుర్వాసన ఉంటే ఇది వాడండి, మీకు సెన్సిటివిటీ ఉంటే ఇది వాడండి అని చాలా సింపుల్గా చెప్పేస్తారు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వాళ్ళు ఒక డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ సిచ్యువేషన్కి ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవటం అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ మీరు అన్నట్టు బ్రష్ చేసినప్పుడు బ్లడ్ రావటం అనేది, బ్రష్ చేసినప్పుడు బ్లడ్ రావటం అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ గమ్ డిసీజ్ అనమాట. ఓకే, సో ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ వల్ల ఆర్ రెగ్యులర్గా ట్వైస్ డైలీ బ్రష్ చేయకపోవటం వల్ల కానీ ఫుడ్ వెళ్ళి గమ్స్లో స్టక్ అవుతుంది. స్టక్ అయినప్పుడు మనం క్లీన్ చేయకపోతే అది అలాగే ఇనీషియల్ ఇన్ఫ్లమేషన్ లాగా ఉంటుంది. సో ఇనీషియల్ ఇన్ఫెక్షన్ అనమాట. మనకి ఎనీ ఇంజరీ, ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే టచ్ చేస్తే బ్లీడ్ అయిపోతుంది. ద సేమ్ వే ఇప్పుడు నాకు బ్రష్ వెళ్ళి ఒక విధంగా ఇంజూర్ చేస్తుంది గమ్ని. ఇంజూర్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ వస్తుంది. ఏముందిలే చిన్నదే కదా వదిలేస్తారు, చిన్నదే కదా వదిలేస్తారు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదే చిన్నది కాస్త పెద్దదిగా అయి కంటిన్యూస్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. అగైన్ మీరు ఇందాక అన్నట్టు నోటి దుర్వాసనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకళ్ళు చెప్పరు ఎవరు. ఓకే, సో మీకు పని లేదని, మీకు పని లేదు చూసుకుని అంటారు. ఓకే, సో ఏదన్నా అట్లీస్ట్ ఫేస్ కన్నా ఎవరన్నా మీకు ఇక్కడ మచ్చుని చూసుకోండి అంటారు. కానీ దుర్వాసనని ఏ ఫ్రెండ్తో చెప్పడు, ఏ మదర్ ఏ చైల్డ్కి చెప్పరు, వెరీ లెస్ ఛాన్సెస్. అండ్ ఇవన్నీ ఏంటంటే కొన్ని దేర్ ఆర్ సర్టన్ సూపర్ స్టిషన్స్ ఆర్ వాట్ యూ సే, ఆ మొహాటాలు అనేవి ఉన్నాయి మన సొసైటీలో. మళ్ళీ నేను ఎప్పుడు చెప్తే ఏం ఫీల్ అవుతారో, ఏమనుకుంటారో, మళ్ళీ నాకు కూడా ఉందేమో. సో బికాజ్ దేర్ ఆర్ సర్టన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. సో జనరల్గా ఏమంటామంటే మీకు అగైన్ అడ్వర్టైజ్మెంట్లో చూపించేదే. సో యూ జస్ట్ కీప్ యువర్ హ్యాండ్ మేబీ 5 to 6 inches అండ్ so you can just feel your smell అనమాట. దట్ ఈస్ వన్ థింగ్ వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్. బట్ యా సి అది కంప్లీట్గా మనం డిపెండ్ అవ్వలేము, చెప్పలేము కూడా. సో ఏంటంటే అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ అలా నెగ్లెక్ట్ అయిపోతుంది దుర్వాసన అనేది. అండ్ ఇందాక డిస్కస్ చేసినట్టు వన్ మోర్ థింగ్ ఇస్ టైప్ ఆఫ్ ఫుడ్. ఎలాంటి ఫుడ్ తీసుకుంటాము అనేది కూడా ఇంపార్టెంట్. ప్రాపర్ వెజిటేరియన్స్ ఉన్నారు, దే హ్యావ్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ మాల్ఓడర్. సో దుర్వాసన వెజిటేరియన్స్కి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, బికాజ్ దే డైజెషన్ ఈజ్ మచ్ బెటర్. ఓకే, డైజెషన్ బెటర్ అయినప్పుడు ఏంటంటే రిఫ్లెక్స్ తక్కువ ఉంటుంది. సో అది ఒక పాయింట్. అండ్ అగైన్ ఇప్పుడు నాన్ వెజ్ తీసుకున్నారు, స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నోట్లో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అగైన్ దట్స్ అ సైక్లిక్ ప్రాసెస్. పిన్ పెట్టడం, తీయటానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి కొంతమంది గార్లిక్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అండ్ మోస్ట్ కామన్ గా మాకు చెప్పేది అంటే ఇంట్లో ఫాలో అయ్యే టెక్నిక్స్ ఇంకా చెప్పాలంటే లవంగం ఉంటుంది కదండి, ఎగ్జాక్ట్లీ. సో లవంగం ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ డెంటల్ హైజీన్. కానీ అంతేందుకంటే ఒకప్పుడు అందరూ మన లవంగం బ్రష్ చేసుకునే కదండి, వాట్ ఈస్ దిస్ నీమ్ స్టిక్ అని అవి చేసుకునే కదండి. ఎప్పుడు బ్రష్ లేవు. టూత్ లాస్ అనేది ఇప్పుడు మా తాతగారి టైంలో చూసుకుంటే ఆయన ఎప్పుడు బ్రష్ ముట్టుకుంది లేదు, ఆయన లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఒక్క పన్ను ఊడింది లేదు. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ అనమాట. సో ఇందాక మన లవంగం స్టార్ట్ చేసినప్పుడు అది మంచిదే, కానీ మనల్ని ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏం చేస్తారంటే లవంగం తినేసి అలా వదిలేస్తారు. ఓకే, అలా వదిలేస్తే ఏమవుతుంది, లవంగం ఎంత మంచిదైనా సరే దాని జ్యూసెస్ పోయిన తర్వాత ఇట్ ఈస్ అ ఫారిన్ బాడీ ఎట్ ద ఎండ్. సో నాకు ఆ జ్యూస్ ఉన్నంతసేపు నాకు అది గమ్కి మంచిది అండ్ నాకు బెటర్ ఆర్డర్ ఇస్తుంది. కానీ వన్స్ దట్ ఈస్ డన్, అలా వదిలేసి బుగ్గలో పెట్టుకోండి, నాలుగు కింద పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు పెద్దలు.
నవిలేసి ఊసేసి పుక్లించేస్తే అది సిచ్యువేషన్ వేరు. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, డెంటల్ హెల్త్. బట్ నవిలేసి అలా వదిలేశారంటే మాత్రం పళ్ళ లోపల స్టక్అప్ అయిపోతుంది. స్టక్అప్ అయినప్పుడు ఏమవుతుంది, అగైన్ గమ్ డిసీజ్, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వస్తుంది. సో చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వస్తే టీత్ ప్రాబ్లమ్ అండ్ కంప్లీట్ పిక్చర్ తిరిగి మళ్ళీ అక్కడికే వీఆర్ ల్యాండింగ్ ఇన్. మనం మంచి కోసం చేసింది కాస్త మనకు చెడు అవుతుంది. సేమ్ థింగ్ విత్ ఇప్పుడు ఒక్కపొడి ఉంది. ఒక్కపొడి ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ద సెన్స్ దాన్ని కనుగొంది వేరే రీజన్ కోసం, మనం వాడుతుంది వేరే రీజన్ కోసం. ఓకే, సో నవ్విలేమనుకోండి, ఎంతసేపు నవ్వాలి, ఒక 5 నిమిషాలు, రోజులో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఇట్స్ ఓకే, డీసెంట్. సో ఇప్పుడు ఒక్కపొడి అనేది బాగా అలవాటు అయిపోయింది. ఎంత అలవాటు అయిపోయింది అంటే రోజంతా నవ్వులుతూ ఉంటారు. అది నవ్వితే తప్ప వాళ్ళకి ఆ డే కానీ ఆ వర్క్స్ అసలు ఆ నిమిషం గడవదు. సో మన పళ్ళు ఎప్పుడైనా సరే బోన్ చేయడానికి, ఏమన్నా బేసిక్ ఫుడ్ తినడానికి మాత్రమే మన పళ్ళు ఉన్నాయండి, రైట్? నార్మల్ ఫుడ్ తినడానికి లేదు. నేను ఒక్కపొడి రోజంతా గట్టిగా నవ్వులుతాను అంటే వీఆర్ నాట్ ఎక్విప్డ్ ఫర్ ఇట్. మన పళ్ళు అందుకని డిజైన్ చేయాల. సో ఏమవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ హ్యాపెన్స్ ఓవర్ 10-15 years ఆర్ 20-25 years. సో పళ్ళు అరిగిపోతాయి, పళ్ళు గట్టిగా ఉంటాయి కానీ పళ్ళు అరిగిపోతాయి. సో వాళ్ళు మాతో వచ్చే కంప్లైంట్ ఏంటి, సెన్సిటివిటీ. సార్ పళ్ళు లాగేస్తున్నాయి నాకు. సో దిస్ ఈజ్ నాట్ వన్ డే. సార్ ఇన్నాళ్ళు లేదు, నేను ఇన్నాళ్ళు తిన్నానంటే ఇన్నాళ్ళు తినడం వల్ల ఇవాళ వచ్చింది, అంతేగాని ఇవాళకి ఇవాళ వచ్చింది కాదు. ఎనీ డెంటల్ ఇష్యూ ఏదన్నా సరే, అంటినల్స్ నాకు ఏదైనా దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అయితే తప్ప, డెంటల్ ఇష్యూస్ ఆర్ 99% బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్. 99% బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్. లెస్ అవేర్నెస్, డెంటల్ అవేర్నెస్ తక్కువ ఉండటం వల్ల. సో బ్రష్ చేయాలి, ఎలా చేయాలో అనేది క్లారిటీ లేదు. వీ వర్ నాట్ టాట్ ఎట్ స్కూల్స్. అప్పట్లో, ఇప్పుడంటే పిల్లలకి రౌండ్ అండ్ రౌండ్ చేయాలి, మేము వెళ్ళి క్లాసెస్ తీసుకుంటాము. ఇప్పుడు వీ గో టు ఫ్యూ స్కూల్స్ అండ్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం మేము. సో అక్కడతో బాగానే ఉంటుంది. బట్ వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ చేయడం అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ పేరెంట్స్ జాబ్. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి, సో నేను రోజు నైట్ నేను పక్కన కూర్చొని బ్రష్ చేస్తే ఆబ్వియస్గా వాళ్ళు బ్రష్ పట్టుకొని వస్తారు. ఇట్ హ్యాస్ టు బికమ్ అ హ్యాబిట్. మనం రోజుకి 2 సార్లు అలా తింటాము, రోజుకి 2 సార్లు అలా బ్రష్ చేయాలి అనేది ఒక ప్యాటర్న్గా అయిందనుకోండి, థింగ్స్ విల్ బికమ్ మచ్ ఈజియర్. మీరు లక్షలు సేవ్ చేయవచ్చు. సో ఆబ్వియస్లీ అంతే కదా. ట్రూ. సో మీరు చెప్పినట్టుగానే ఎవరికైతే ఈ ఇష్యూస్ ఉంటూ ఉంటాయో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటారు. బాడీలో ఏ ఆర్గాన్ గురించి సరే కేర్ తీసుకుంటామని, ఒక పంటి విషయానికి వచ్చేసరికి చాలా లీనియన్స్ తీసుకుంటాం, లేదంటే వదిలేస్తాం, పర్లేదులే అనుకుంటుంటాం. అక్కడ ఎలా అయిపోతుందంటే సార్, అంటే 32 పనులు ఒక పన్నుకి ఏమవుతుంది, ఏమైతే ఏముందిలే అన్న ఆ అడ్వాంటేజో మరి ఆ లీనియన్సో తెలియదు, కానీ అలాగే వదిలేస్తుంటుంటారు. ఈ నోటి దుర్వాసనకు సంబంధించి ఎవరైతే రిపీటెడ్గా ఇబ్బంది పడుతూ ఉన్నారో, నలుగురిలో మాట్లాడాలి అన్నా, కూర్చోవాలన్నా, లేదంటే ఊరికూరికే బ్లీడ్ అవుతుంది, బ్రష్ చేస్తే అవుతుంది, తింటుంటే అవుతుంది, ఇరుక్కుపోతుంది, గ్యాప్స్ వచ్చేసాయి అనే వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అసలు? సో ట్రీట్మెంట్ వచ్చేపాటికి ఇనీషియల్ స్టేజ్లో అయితే మనకి జనరల్గా 6 monthsకి ఒకసారి వీ అడ్వైజ్ అ డెంటల్ చెకప్. సో డెంటల్ స్కేలింగ్ కానీ క్లీనింగ్ కానీ 6 monthsకి ఒకసారి మేము అడ్వైజ్ చెయ్యం. సో వీ అడ్వైజ్ అ డెంటల్ చెకప్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఒక పేషెంట్ రెగ్యులర్గా నీట్గా మార్నింగ్ అండ్ బ్రష్ చేస్తున్నారు, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేనున్నాను, ఇప్పటివరకు నేను డెంటల్ స్కేలింగ్ అనేది చేయించుకోవాలా, నాకు అవసరం రాలేదు. ఓకే, సో అలాగే మనకి వాళ్ళు రెగ్యులర్ డెంటల్ చెకప్స్కి వస్తూ ఉంటే అవసరమైతే చేద్దాం, అవసరమైతే ద డెంటిస్ట్ విల్ సజెస్ట్ ఆబ్వియస్లీ. సో దానికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ స్కేలింగ్. పళ్ళు క్లీన్ చేయటం, చిగుళ్ళలోంచి నీట్గా క్లీన్ చేసేస్తాం. దట్ ఈస్ సూపర్ఫిషియల్ అనమాట. పైన చేసేది హార్డ్లీ ఒక 10 minutes 15 minutes పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. దట్ ఈస్ సింపుల్ ట్రీట్మెంట్ అండ్ చాలా తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. సో వన్స్ దట్ స్టేజ్ క్రాసెస్, కొంచెం డిలే అయింది, ఒక 4-5 years పాటు గార అనేది వదిలేశారు, అప్పుడేం చేస్తామంటే కొంచెం డీప్ స్కేలింగ్ అని చేస్తాం. సో ఏమవుతుంది, నాకు గార పైన ఉన్నప్పుడు నేను పైనే చేస్తా, అవసరం ఉంటుంది. బట్ గార ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 4-5 yearsలో చిగురు కిందకి ఏర్పడిపోతుంది. సో నేను పైన చేస్తే కింద ఉండాల్సింది కింద ఉండిపోతుంది, పైనదే నేను క్లీన్ చేస్తే ఇస్ నో పాయింట్. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, డీప్ స్కేలింగ్ అని చేస్తాం. సో లోపల నుంచి నీట్గా క్లీన్ చేసి అక్కడి నుంచి వాళ్ళని మెయింటైన్ చేసుకోమంటాం. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఇస్ ఫ్లాసింగ్, డెంటల్ ఫ్లాసింగ్. సో డెంటల్ ఫ్లాసింగ్ అంటే ఇప్పుడు
ఒకప్పుడు పెద్దవాళ్ళు దారాలు పెట్టి క్లీన్ చేసుకుంటారు, దారాలు పెట్టి పిన్, యాజ్ ఐ సెడ్, పిన్ కానివ్వండి, ఏది ఉంటే అది దాంతో. సో క్లీన్ చేసుకోవటం అనే కాన్సెప్ట్ కరెక్టే, దేంతో క్లీన్ చేస్తారనేది కూడా ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లాస్ అంటే చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది. సో ఇట్ ఈస్ మెడికేటెడ్ థ్రెడ్. మనకి దారం ఏంటంటే అండి, మన బట్టలు కుట్టేది, దట్ ఈస్ స్ట్రాండెడ్, మల్టిపుల్ స్ట్రాండెడ్. సో ఒక 5-6 దారాలు కలిపి ఒక స్టాండ్గా ఫామ్ చేస్తారు. సో ఇట్ ఈస్ రఫ్, ఓకే. బట్ అదే నా డెంటల్ ఫ్లాస్ ఉందనుకోండి, ఇట్స్ అ సింగిల్ స్టాండ్. సో మీకు రఫ్ ఉండదు, ఇట్స్ స్మూత్. సో అది బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఫ్లాస్ అయితే ఏంటి, దారం అయితే ఏంటి, రెండు ఒకటి కాదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. సో డెంటల్ ఫ్లాస్ ఇస్ ఆల్సో మెడికేటెడ్. నాకేమన్నా క్లోరెక్స్డిన్ కానివ్వండి, మన మౌత్ వాష్లో ఉండేది మింట్ ఫ్లేవర్ కానివ్వండి ఇచ్చారనుకోండి, సో అది పళ్ళ మధ్యలో క్లీన్ చేయడానికి దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అది బ్రషింగ్తో పాటు వన్స్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ వన్స్ ఇన్ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు తీసుకున్నారనుకోండి, ఇట్స్ ఆల్వేస్ వెరీ ప్రివెంటబుల్. డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ప్రివెంటబుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. సో నోటి దుర్వాసన అనేది పర్మనెంట్ గా ఎవరికి ఉండదు, దానికి తగ్గ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్ గా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. 100% అబ్సల్యూట్. సో దుర్వాసన వల్ల మనకి మాట్లాడటం కష్టం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్ ఫ్రీజ్ అయిపోతాం. సో ఇప్పుడున్న సొసైటీలో ఇంటర్వ్యూస్ కానివ్వండి, వీటన్నిటికి అటెండ్ అవ్వాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు తగ్గిపోతున్నాయి. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల ఆ సైకలాజికల్గా నేను మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒకటి కామన్ అయిపోయింది. సో దానివల్ల ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు టాక్ ఫ్రీలీ, నాకు దుర్వాసన ఉంది, నాకు భయం ఉంటే నేను మాట్లాడలేం. అవును. మాట్లాడినప్పుడు ఏమవుతుంది, వి బికమ్ టిమిడ్. సో షైనెస్ వచ్చేస్తుంది, భయం ఉంటుంది. అవన్నీ వెరీ కామన్లీ ఆర్ ఎఫెక్టింగ్ దిస్ యంగర్ జనరేషన్. సో ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హీ హ్యాస్ టు బి కాన్ఫిడెంట్. ఫస్ట్ ఏం చూస్తారండి, కాన్ఫిడెన్స్ చూస్తారు. నేను జాబ్ ఇవ్వాలంటే హౌ కాన్ఫిడెంట్ ద డాక్టర్ ఇస్ చూస్తాను. సో హౌ కాన్ఫిడెంట్ ఐఎమ్ స్పీకింగ్ టు ద పేషెంట్ అని చూస్తాను. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయాయి అనుకోండి, మనం ఏం చేయలేం. ప్లస్ దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద థింగ్ అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్, వేర్ దుర్వాసన అనేది మన సైకలాజికల్ స్ట్రెంగ్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో అగైన్ ఇట్స్ హెల్తే కాదు, మెంటల్ స్ట్రెంగ్త్, డైలీ మన డైలీ ప్రొసీజర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్ థింగ్స్. అండ్ ఫ్యామిలీలో మధ్య కూడా ఏమవుతుందంటే ఒకరికొకరు చెప్పనప్పుడు ద ఇష్యూస్ స్టేస్ బిట్వీన్ దెమ్. ఫస్ట్ అన్ని ఓపెన్ గా చెప్పుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. ఫ్రెండ్ అయినా మదర్ అయినా ఎవరైనా ఆబ్వియస్లీ if a couple is there, they need to tell them. They need to mention. If a kid is not brushing properly, they have to tell them. చెప్పారనుకోండి, రేపు పొద్దున వాళ్ళే కరెక్ట్ చేసుకుంటారు. వన్స్ యూ డోంట్ టెల్, ఇట్ స్టేస్ దేర్. అలా ఉండిపోయింది అనుకోండి, ఎప్పటికీ అది ఉండిపోతుంది. అండ్ యూఆర్ చెప్పకపోతే మనం వాళ్ళని చెడగొడుతున్నట్టు లెక్క. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. సో మేము అదే అడుగుతాం. నేను నా పేషెంట్ కంటే పక్కన అడుగుతాను. నేను నా పేషెంట్ వచ్చి, సార్ నాకు డెంటల్ ఇష్యూ ఉంది, నాకు గమ్ డిసీజ్ ఉందంటే, అతన్ని ఒక నిమిషం ఆపి వాళ్ళ వైఫ్ని కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్ని కానివ్వండి, ఏంటి మేడం, డూ యూ ఫీల్ ఎనీథింగ్ అనేది అడగడం జరుగుతుంది ఫస్ట్. బికాస్ అట్ దట్ టైమ్ ఐ కాంట్ టెస్ట్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కోవిడ్ వల్ల ఏమైందంటే మాస్క్లు ఎక్కువైపోయినాయి మనకి. సో మాస్క్ పెట్టుకోవటం వల్ల అలాగే కంటిన్యూస్గా 2 ఏళ్ళు పెట్టేసుకున్నాం అందరం. లిటరలీ 1-2 years వీ వర్ ఆన్ మాస్క్స్. సో అలా నోట్లో ఆ ఎయిర్ అనేది, సర్క్యులేషన్ అనేది ఓపెన్ అప్ అవ్వట్లేదు. సో ఓపెన్ అప్ అవ్వకపోవటం వల్ల కూడా ఈ మాస్క్ కంటిన్యూస్గా పెట్టుకుని ఇదే పోవటం వల్ల కూడా నోటి దుర్వాసన అనేది పెరిగింది అనేది స్టడీ స్టిల్. సో దీస్ ఆర్ ఆల్ మైనర్ పాయింట్స్. రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు. ఐడెంటిఫై చేస్తే మాత్రం ఇమిడియట్ గా కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ, కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయితేనే కదండి మనకు తెలిసేది. సో వన్స్ ఇన్ 6 months విజిటింగ్ అ డెంటిస్ట్, once in 6 months. Getting scaling once in 6 months is wrong. Might not be correct. That might not be needed. But ఒకసారి 6 monthsకి ఒకసారి వెళ్తే మన బాడీ మనకు టైం ఇస్తుందండి, మన పళ్ళు మనకు టైం ఇస్తాయి. ఓకే, నేను నీకు 3-4 months టైం ఇస్తున్నాను. గమ్ డిసీజ్ ఉందనుకోండి, నేను అందే 3 months వరకు ఏం జరగదు. 3 months నుంచి 6 months వరకు స్లోగా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అది వదిలేసి అనుకోండి 6 months to 1 year లోపు బ్లీడింగ్ పెరుగుతుంది. 1 year తర్వాత నుంచి గమ్ డిసీజ్ స్టార్ట్ అవుతుంది. So value your body and value your mouth. It is the entrance into the huge space.
Our body is a universe where it just enters in the mouth. అమ్మో, So that's it. డెఫినెట్గా సార్. ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో చాలా మందికి ఎవరికి వారికి పర్సనల్గా తెలుసు. మనకి ఎక్కడ అర్థమవుతూ ఉంటుందంటే ఒకరితో మాట్లాడినప్పుడు, లేదంటే మనకి కొన్నిసార్లు అర్థమవుతుంటుంది ఎక్కువగా స్మెల్ వస్తుందని. బట్ ఎదురున్న ఫ్రెండ్ చెప్పరు, మదరు చెప్పరు, కొన్నిసార్లు మనం దాన్ని ఐడెంటిఫై చేసినా కొన్నిసార్లు ఓపెన్ అప్ అవ్వము. మాట్లాడడం అన్నా మానేస్తాం కానీ ఓ ట్రీట్మెంట్కి అయితే దగ్గరికి రాము. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేసే కొద్దీ మన బాడీలో ఆర్గాన్స్ కూడా దెబ్బతింటాయని డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. సో దయచేసి అదొక చిన్న ఇష్యూలో ఎవరు చూడొద్దు. ఒకసారి మనం క్లినిక్కి వచ్చి చూపించుకోగలిగితే దాన్ని డెఫినెట్గా లాంగ్ రన్లో మనం ఎటువంటి ఆర్గాన్స్ దెబ్బతినకుండా అండ్ దాంతోపాటు దాన్ని ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఒక మొబైల్ నెంబర్ ఇస్తాం. దానికి మీరు ఒక చిన్న మెసేజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసినా, కాల్ చేసినా డెఫినెట్గా డాక్టర్స్ మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.